ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 885వ నామం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ నామం ధనాధ్యక్ష. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ధనాధ్యక్షాయై నమః. మనం వరుస నామాలలో అమ్మవారిని యజ్ఞ స్వరూపంగా చెప్పుకుంటూ వస్తున్నాం. మొదటగా అమ్మవారిని యజ్ఞ రూపంలో ఉన్న తల్లి యజ్ఞప్రియ అని, తర్వాతి నామంలో యజ్ఞకర్త్రి అని, అంటే యజ్ఞమునకు కర్తగా అమ్మవారు ఉంటుంది అని తెలుసుకున్నాం. ఆ తర్వాత నామంలో యజ్ఞమునకు యజమాని అయిన యజమాన స్వరూపిణి అని అమ్మవారి గురించి మనం తెలుసుకున్నాం. ఆ తర్వాతి నామం ధర్మాధారాలో ధర్మమునకు ఆధారంగా ఉన్న అమ్మవారిని తెలుసుకున్నాం. ఈ ధర్మమునకు ఆధారమైనది అమ్మవారు అంటే యజ్ఞస్వరూపమే ధర్మము కాబట్టి యజ్ఞస్వరూపంలోని అమ్మవారినే తెలుసుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఈ యజ్ఞము చేయడానికి అవసరమైన అన్ని వస్తువులను కొనుగోలు చేయడానికి అవసరమైన ధనాన్ని సమకూర్చే ధనస్వరూపిణిగా ఈ నామంలో అమ్మవారు ధనాధ్యక్ష అని కీర్తించబడుతున్నారు. ఈ నామానికి అర్థాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. అసలు ధనము అని ఏది పిలువబడుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలియచేసుకుందాం. మనకు దాహం అయింది, దాహాన్ని తీర్చమని ఎవరినైనా అడిగితే వారు ఇచ్చే ఒక 10 రూపాయలు 20 రూపాయలు మన దాహాన్ని తీరుస్తాయా? మంచినీళ్ళే కదా మన దాహాన్ని తీరుస్తాయి. అక్కడ మంచినీరే ధనం. మనకు ఆకలి అయినప్పుడు ఆహారమే ధనం. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కటి ధనం అవుతుంది. మన చేతిలో డబ్బు ఉంటే మంచినీటిని, ఆహారాన్ని, దేనినైనా కొనుక్కోవచ్చు అని మనం అనుకోవచ్చు. చేతిలో డబ్బు మాత్రమే ఉంటే సరిపోదు. ఆ పదార్థాలు లభ్యం కావాలి, ఆ పదార్థాలు సృష్టింపబడాలి. ఇవన్నీ ఉంటేనే నువ్వు డబ్బుతో వస్తువులు కొనగలవు. అంటే ఒక్క మాటలో చెప్పుకోవాలంటే ధన్యతను ఇచ్చేది ధనం అని పిలువబడుతుంది. మనకు అత్యంత అవసరమైనది ఆ వస్తువుతో అన్నీ లభ్యమవుతాయి అనే భావన కలిగించేది ధనం. ఈ ధనము యొక్క అధిపతి కుబేరుడు. కుబేరుని అనుగ్రహం కోసం మనం పూజలు చేస్తూ ఉంటాం, నమస్కరించుకుంటూ ఉంటాం. కానీ నిజానికి కుబేరునికి ఈ సంపదలు అనుగ్రహించింది అమ్మవారు. కుబేరుడు అమ్మవారి ఆధీనంలో ఉంటారు కాబట్టి అమ్మవారి అనుగ్రహం ఉంటే కుబేరుడు మనకు ధనవర్షం కురిపిస్తాడు. కాబట్టి యజ్ఞానికి అవసరమైన వస్తువులు అత్యంత అవసరమైన వస్తువులు అవుతాయి. అంతేకాకుండా యజ్ఞంలో పాల్గొనే వారికి ఇచ్చే దాన ధర్మాలు, వేద పండితులకు ఇచ్చే దక్షిణలు ఇవన్నీ కూడా అత్యంత అవసరమైనవి. వీటిని ఇవ్వడానికి, కొనడానికి ధనం కావాలి. ఆ ధనానికి అధిపతి కుబేరుడు. కుబేరుడు అమ్మవారి అధీనంలో ఉంటాడు కాబట్టి యజ్ఞానికి అవసరమైన ధనాన్ని సమకూర్చే స్వరూపంగా అమ్మవారు ఈ నామంలో ధనాధ్యక్ష అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతున్నారు. అమ్మవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని, మనం ధర్మకార్యాలు చేసేందుకు అవసరమైన ధనం మనకు ఎల్లప్పుడూ అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.